హాయ్ అండి, వెల్కమ్ టు మా వదినమ్మ చేతి వంట. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈజీగా చేసి పెట్టే స్నాక్ ఐటమ్ అండి. ఎలాంటి పిండి అవసరం లేదు. కొంచెం సేమియా తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా ఉడికించాలండి. సేమియాని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇది ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక కొంచెం ఉల్లిపాయలు, అందులోకి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ కారము, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని. కలుపుకున్నాక ఎగ్స్ కొట్టి ఇందులో పోసుకోవాలి. 6 ఎగ్స్ తీసుకున్నానండి నేను. ఈజీగా చేసి పెట్టవచ్చు. ఎలాంటి పిండి లేకున్నా ఇంట్లో ఎగ్స్ సేమియా ఉంటే ఈజీగా చేసి పెట్టవచ్చు. ఎగ్స్ ఈ పొంగనాలు 5 మినిట్స్లో అయిపోద్దండి ఈజీగా. ఇది ఎగ్స్ కొట్టి పోసుకున్నాం కదండి, బాగా బీట్ చేసి ఉడికించిన సేమియాని అందులో వేసి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎలాంటి హడావిడి లేకుండా అయిపోద్దండి స్నాక్ ఐటము. ఇంతకు ముందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయా అండి, ఇప్పుడు వేస్తున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని, గుంత పొంగనాల కడాయి అండి ఇది. అందులో ఆయిల్ పోసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా అందులో పోసుకోవాలండి. కొంచెం కొంచెంగా అన్నీ పోసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్, ఎందుకంటే ఊకనే మాడిపోద్ది. ఒక 5 మినిట్స్ ఆగి తీసి టర్న్ చేసుకోవాలండి, తిప్పేసుకోవాలి మొత్తము. అన్నీ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పి వేసుకోవాలి. తిప్పేసుకొని అవి కాలాక తీసి పక్కన పెట్టుకోవాలండి. మిగతా మిశ్రమాలు కూడా ఇట్నే వేసుకోవాలి. అంతే అండి, గుంత పొంగనాలు, ఎగ్ సేమియా గుంత పొంగనాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.